రేస్ పే చర్చ, కేటీఆర్ పై నాన్ బెయిలబుల్ కేస్. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తున్న అంశాలివి. ఫార్ములా ఈ రేసింగ్ కు నిధులు బదలాయింపు కేసులో కేటీఆర్ ను A1 గా చేర్చింది ఏసీబీ. 5 కీలక అభియోగాలతో నాన్ బెయిలబుల్ కేసులు ఫైల్ అయ్యాయి. నాంపల్లి కోర్టుకు ఏసీబీ సమర్పించిన ఎఫ్ఐఆర్ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. రేసు కేసు ప్రకంపనలతో తెలంగాణ రాజకీయాలు అట్టుడుగుతున్నాయి. నిన్న రేవంత్ రెడ్డికి ఉత్తరం రాసిన, ఏదో కేసు పీస్ అంటున్నావు కదా, పెట్టు చర్చ అసెంబ్లీలో దమ్ముందా అని అడిగిన. ఈ విషయం మీద చర్చించే దమ్ము ప్రభుత్వానికి లేదు. మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, ఏం కాదు, దానికి బయటపడేది ఉందా అనుకునే విధంగా మీరు చేసింది కాదా? బరాబర్గా చర్చకు ప్రభుత్వం ఎన్నుకోదు. అందరూ విచారణ జరుగుతోంది, విచారణకు సహకరించాలని డిమాండ్ చేస్తాం. హైదరాబాద్ వేదికగా గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో నిధుల దుర్వినియోగం కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది తెలంగాణ ఏసీబీ. అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ను A1 గా చేర్చింది. 13(1)A, 13(2) PC యాక్ట్, 409, 120B వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేసింది. అలాగే ఐఏఎస్ అరవింద్ కుమార్ ను A2 గా, హెచ్ఎండిఏ మాజీ ఇంజనీరింగ్ చీఫ్ BLN రెడ్డిని A3 గా చేర్చింది ఏసీబీ. ఫార్ములా ఈ రేసింగ్ కు నిధుల బదలాయింపులో 5 అంశాల్లో అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఏసీబీ. హిమాయత్ నగర్ లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి ఫార్ములా ఈ ఆపరేషన్స్ FEOకు నిధులు బదలాయించినట్లు గుర్తింపు. హెచ్ఎండిఏకు చెందిన 54.88 కోట్ల దుర్వినియోగం. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఈసీ అనుమతి తీసుకోకుండానే చెల్లింపులు. 2023 అక్టోబర్ 30న మళ్లీ FEOతో ఒప్పందం. ఫినాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి లేకుండా, అగ్రిమెంట్ లేకుండానే హెచ్ఎండిఏ నిధుల వినియోగం. చెల్లింపుల తర్వాత అగ్రిమెంట్, ఫారెన్ ఎక్స్చేంజ్ నిబంధనల ఉల్లంఘన. ఇలా ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలను పేర్కొంది ఏసీబీ. కేబినెట్ అప్రూవల్ లేకుండానే హెచ్ఎండిఏ బోర్డు, ఫినాన్స్ సెక్రటరీ క్లియరెన్స్ లేకుండా నేరుగా నిధులు మళ్లించారని ఎఫ్ఐఆర్ లో మెన్షన్ చేశారు. కేటీఆర్ ఆదేశాలతోనే ఒక విదేశీ సంస్థకు డాలర్ల రూపంలో నిధులు బదలాయింపు చేశారని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది ఏసీబీ. ఆర్బీఐ అనుమతి లేకుండా అప్పుడు జరిగిన ఈ చెల్లింపులకు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం 8 కోట్ల రూపాయల జరిమానా కట్టిందని కూడా ఎఫ్ఐఆర్ లో స్పష్టం చేసింది ఏసీబీ. ఓవైపు విచారణ టాప్ గేర్ లో పడింది, మరోవైపు ఈ కార్ రేస్ కేసులో డైలాగ్ వార్ దద్దరిల్లుతోంది. ఎంక్వైరీల పేరు మీద అక్రమ కేసులు పెట్టుడు, ఇదే కదా మీరు చేసేది. గౌరవనీయులు కేటీఆర్ గారు ఈ రాష్ట్ర ఇమేజ్ పెంచడం కోసం ఈ కార్ రేసింగ్ కోసం నిర్ణయం తీసుకున్నారు. మీకు భయం లేకపోతే, మీరు చేసేది నిజమైతే ఈ శాసనసభలో రేపు గాని ఎల్లుండి గాని చర్చ పెట్టాలి. సంబంధిత మున్సిపల్ శాఖ, హెచ్ఎండిఏ, ఏసీబీ తదితర శాఖలు మీపై విచారణ చేయడానికి ఒక ప్రొసీజర్ ప్రకారంగా ఈరోజు గవర్నర్ గారు అనుమతిస్తే ఆ కేసుకు సంబంధించి విచారణకు సహకరించాల్సింది. తెలంగాణ ప్రజలకు మీరు నిర్దోషిగా నిరూపించుకునే అవకాశం ఉంటే దాని ప్రకారం చేయకుండా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఏదో తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కు నిధుల దుర్వినియోగంపై అభియోగాలపై గవర్నర్ అనుమతితో ఏసీబీ వైడ్ యాంగిల్ విచారణను స్పీడప్ చేసింది. ఒప్పందాలు, నిధుల బదిలీకి సంబంధించి ఏసీబీ పలువురికి నోటీసులు ఇవ్వనుందని తెలుస్తోంది.